ఈ 4 మినిట్స్ మీ టైంని కేటాయించండి. మీ లైఫే చేంజ్ అవుతుంది. ఎలా అవుతుందో ఈ వీడియోని చూసిన తర్వాత మీరు చెప్పండి, కామెంట్ చేయండి ఎలా ఉండదో. ఓకే, ఈ వీడియో 70+ మార్క్స్ వస్తాయి ఎన్టీపీసీ గ్రూప్ డీలో. స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఓకే, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్, షేర్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కంప్లీట్ డీటెయిల్స్, గ్రూప్ డి ఎన్టీపీసీ సిలబస్ ఏంటి, కట్ ఆఫ్ ఏముంటుంది, ఏవి టాపిక్ చదివితే మనం గెటిన్ అవుతాము, అంటే తక్కువ టైం ఉంది కదా, ఏవి చదివితే మనం ఏ టాపిక్స్ చదవాలి, ఏ టాపిక్స్ వదిలేయాలో, ఇంపార్టెంట్ టాపిక్స్, మళ్ళీ వాటికి సంబంధించిన టాపిక్స్ ఉంటాయి. స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ చూస్తే సిలబస్ ఏముంటుందంటే మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ జిఎస్, అదే కరెంట్ అఫైర్స్, జీకే ఉంటుంది. మొత్తం మ్యాథ్స్ 20, 25, 30, రీజనింగ్, జనరల్ సైన్స్ 25, కరెంట్ అఫైర్స్ 20, మొత్తం 100 మార్క్స్ ఉంటుంది. 90 మినిట్స్, 100 మార్క్స్. ఇది కంప్లీట్ సిలబస్. నెక్స్ట్ మ్యాథ్స్లో ఏ టాపిక్ చదివితే మనం గెటిన్ అవుతామంటే మెయిన్ టాపిక్ ఏంటంటే ఎల్సిఎం నుంచి ఖచ్చితంగా 1 మార్క్ వస్తుంది. నెక్స్ట్ యావరేజెస్ నుంచి 2 మార్క్స్ నుంచి 4 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ పర్సంటేజ్ నుంచి 2 మార్క్స్ కంపల్సరీ. 5% ఇది కంపల్సరీ. ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్ నుంచి 2 మార్కులు. టైమ్ అండ్ వర్క్ నుంచి 1, స్పీడ్ అండ్ టైం నుంచి 1 మార్కు, ట్రైన్స్ అండ్ బోస్ట్ నుంచి 1 మార్క్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 2 మార్కులు. తర్వాత నెంబర్ సిస్టంలో ఫ్రాక్షన్స్ చూసుకోవాలా. నెక్స్ట్ రిమైండర్ థియరమ్స్ ఉంటాయి కదా, అవి చూసుకోవాలా. అవి 3 మార్క్స్, 3 లేదా 2 మార్కులు కావచ్చు వాటన్నింటి కలిసి. స్టాటిస్టిక్స్లో మీన్, మీడియన్ నుంచి 2 మార్క్స్ ఆర్ 1 మార్క్, మ్యాక్సిమం 2 మార్క్స్ వస్తాయి. ఓకే, మ్యాథ్స్ ఇవే ఇంపార్టెంట్. మిగతావి ఏం టచ్ చేయొద్దండి, గెటిన్ అవుతారు. నెక్స్ట్ రీజనింగ్లో 30 అంటే డైరెక్షన్స్ నుంచి 2 మార్క్స్ కంపల్సరీ. బ్లడ్ రిలేషన్ వస్తుంది. ర్యాంక్ నుంచి 1 మార్కు. విన్నర్ డయాగ్రామ్స్ అంటే 1 మార్కు. కోడింగ్, డీకోడింగ్ 4 నుంచి 5, 6కి ఒక్కొక్కసారి 6కి ఇవ్వచ్చు. మినిమం చెప్తున్నాను నేను. ఓకే, మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, కాంపిటీషన్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, ఈ వీడియోకి ఒక 1 lakh లైక్స్ వస్తాయి అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ మిర్రర్ అండ్ వాటర్ మెజర్స్ 1, అనలైజ్ నుంచి 3 మార్క్స్, నెంబర్ ప్లస్ నుంచి 2 or 3 మార్క్స్. నెక్స్ట్ డేటాబేస్ అంటే జస్ట్ డేటా ఇస్తాడు, కింద వాటికి మన ఆలోచనతో 3 అవి ఆన్సర్ చేయాలా. అట్లాంటి 3 క్వశ్చన్లు ఉంటాయి. 3 or 2 క్వశ్చన్లకి ఇస్తాడు. పేపర్ కటింగ్, ఫోల్డ్ కటింగ్ కంపల్సరీ 1 మార్క్ వస్తుంది. డైస్ నుంచి ఒకసారి డైస్ ఇవ్వచ్చు, లేకపోతే ఒకసారి లెక్కకి ఇస్తుంది డైస్ పైన, అదికి 1 మార్క్ ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ ఎంబెడెడ్ ఫిగర్ అండ్ నాన్ ఎంబెడెడ్ అంటే ఆ ఫిగర్ ఉంటుంది, ఆ ఫిగర్లో కనుక్కోవడానికి ఈ డీటెయిల్స్ అన్నీ ఒక వీడియో చేస్తాను టాపిక్ వైజ్గా. 1 మార్క్ వస్తుంది. నెక్స్ట్ జనరల్ సైన్స్లో మనకి 25 మార్క్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కలిసి 25 మార్క్స్. ఫిజిక్స్లో 10 to 12 మార్క్స్ వస్తాయి. ఇవి కంపల్సరీ టాపిక్స్ అండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇవి ఎలక్ట్రిసిటీలో 2 మార్క్స్ కంపల్సరీ. మెకానిక్స్లో 2 మార్క్స్, లైట్లో 2 మార్క్స్. తర్వాత హీట్ అనే చాప్టర్ నుంచి 1, తర్వాత డైమెన్షన్స్ నుంచి 1 మార్కు, ఎలక్ట్రోమాగ్నెటిజం 1 మార్కు. ఇవి నెక్స్ట్ కెమిస్ట్రీలో 8 to 10 మార్క్స్ వస్తాయి. కెమికల్ ఈక్వేషన్ నుంచి 2 మార్క్స్. తర్వాత పీరియాడిక్ టేబుల్ నుంచి 2 మార్క్స్. పీరియాడిక్ టేబుల్ అంటే ఒక చాప్టర్ అండి, దీంట్లో మళ్ళీ డిఫరెంట్ ఉంటాయి. 2 మార్క్స్ కంపల్సరీ. యాసిడ్ అండ్ బేసెస్ నుంచి 1 మార్క్. అటామిక్ స్ట్రక్చర్ నుంచి 2 మార్క్స్. కెమికల్ బాండింగ్ నుంచి 1 మార్కు. ఇక బయాలజీ నుంచి 5 మార్క్స్, 6 మార్క్స్. ఒకసారి ఇక్కడ కెమిస్ట్రీ తక్కువ చేసి బయాలజీ చేయొచ్చు. నేను మినిమం చెప్పిన. హ్యూమన్ సిస్టమ్ అంటే మన కండరాలు ఎన్ని ఉంటాయి, తర్వాత మన టీత్ పైన ఎలాంటి అంటే మానవునికి సంబంధించిందన్నీ 2 మార్క్స్ ఉంటుంది. ప్లాంట్ టిష్యూ, అనిమల్ టిష్యూ నుంచి 1 మార్కు. విటమిన్స్ నుంచి 1 మార్కు. డిసీజెస్ నుంచి 1 మార్కు.
ఇంకా ఉన్నాయి, బయాలజీ ఇంకా డీటెయిల్స్ చెప్తాను. ఓకే, స్కిప్ చేయకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. అందరూ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఈ వీడియోలో డీటెయిల్స్ చెప్తాను. ఓకే.